మల్లగా అన్నయ్య అందుకే అంటావా చెడిపోయిన బంగారం ఉంటేనేమో హౌసులో ఇంటికి పోతాడట చెడిపోయిన బిడ్డ ఉంటేనేమో తల్లిగారి ఇంటికి పోతాడట అన్నా ఇలా నాకు బుద్ధులు ఎప్పుడానికి నాకు తల్లి లేకపోయే నాకు జ్ఞానాలు ఎప్పుడానికి నాకు తండ్రి లేకపోయారా అన్నో తల్లి అయిన మీరేరా తండ్రి అయిన మీరేరా అన్నయ్య అన్నగాని కాళ్ళ మీద దేవుడా తల్లి మేడమ్మ అన్నగాని కాళ్ళ మీద పడ్డగాని కనికరం లేకుండా ఎప్పుడైనా కానీ ఆ మేడలమ్మని తీసుకొచ్చారు ఆ భగవంతుడి చేతి లోపల పెట్టి ఈయన నీ పిల్ల నీకు ఉంటే తీసుకోమని చెప్పంగా ఆ భగవంతుడు ఆ మేడలమ్మని తీసుకోవాలి గుర్రం మీద కూర్చుంటబెట్టు ఆ భగవంతుడు ఎప్పుడు బయటకి వెళ్ళే స్థాయి లోపల అరే కోడి ఉన్నాడు మన 14 చేతులు అని 2 చేతులు ఆడు ఏమి ఎత్తడా మొల్ల ఇంటికి పోతున్నారు కూడకు పోయారు అట్లా చాలా వాడలో పోతున్నారు తడిసి పగ్గాలు పట్టుకొని వచ్చి ఆ భగవంతుని ఎంబడ ఎప్పుడు ఉనికి వస్తున్నారు ఆ భగవంతునికి అడ్డం వచ్చే వరకల్లా భగవంతుడు పిరికడు బండారు తీసి ఆ బలి వల్ల మీద బలి వల్ల మీద కొట్ట వరకల్లా పుట్ట వరకల్లా 7 కర్రి కుక్కలు పుట్టిన బలి వాళ్ళ ముందడ ఆడబోటి మడవ కాలంతా గుంట వేసి ఆ గుంట లోపల గంజి పోసిండు ఆ బలి వాళ్ళు ఎప్పుడైనా గంజి ఎప్పుడు కతుకుతున్నారో గతికే వరకల్లా మేడలమ్మ కళ్ళ చూసింది అయ్యో నా ప్రాణేశ్వరి అన్నగల కుక్కలు వేసిను ఈ అవతారం పోవాలి వాళ్ళు మానవ అవతారం కావాలి ఇక్కడ బండారు కొట్ట వరకల్లా కర్రె కుక్కలు మాటన మాయమైపోయి బలి అవతారం ఎత్తుతున్నారు బలి వాళ్ళు అవతారం ఎత్తే వరకల్లా భగవంతుడు వేళ్ల మంది వదులుకొని గుర్రం మీద కూర్చుండ పెట్టుకొని మళ్ళా అర్ధ కొంత దూరం మే వరకల్లా భగవంతునికి అడ్డం ఎప్పుడు తిరుగుతుంది అడ్డం తిరిగి నీ ప్రాణమే ఇస్తాం నా సెల్ ఎట్లా తొలకపోతావా అని ఆ బలి వాళ్ళకి బలి వాళ్ళు అడ్డం తిరిగే వరకల్లా భగవంతుడు ఒక్క మాట బామా మేడలమ్మ ఈ వల్ల నేను కాళ్ళని కర్రె కుక్కలు చేసి ఆ కర్రె కుక్కలు పోయి మళ్ళా నిజ అవతారం ఎత్తు మళ్ళా నాకు అడ్డం వచ్చిర్రు వాళ్ళు అలా ఏమి అయ్యాలి నువ్వే చెప్పవనంగా అప్పుడు మేడలమ్మ ఏమన్నది అన్నదాల మీకు బ్రతుకు అని బర్రె పెండ ఇస్తే అటువంటి బ్రతుకు అని భాగ్యం ఇస్తే బర్రె పెండ అని మీరు బయట వారేసుకుంటున్నారు అందుకే అంటారవ్వా ఆనాటికైనా ఈనాటికైనా ఆడవిల్ల శ్యామన తప్పబోదు వర్తివాని శ్యామన తప్పవదు అని దీవెన తప్పబోదు కన్న తండ్రి శాపన తప్పది కన్న తల్లి శాపన తప్పది ఆడిబిడ్డ శాపన తప్పది కన్న తల్లి తోడు శాపన కన్న తల్లి శాపించి శాపన పెట్టింది అనుకో నీళ్ళ మీ దెబ్బ అంటారు నిండు చెరువు లోపల మనం కట్టె పట్టి దెబ్బ కొడితే కట్ట రాకపోయి మళ్ళా వచ్చి నీళ్ళలో కలిసినంత సేపే కన్న తల్లి శాపన ఉంటుంది కన్న తండ్రి శాపన బండ మీద రాతో అంటారు బండ మీద రాత రాసి శిల వట్టి బండను వలగొట్టినాడు కన్న తండ్రి శాపన ఓదాడా ఆడి విల్ల శాపన పలక మీద గీతో అంటే ఆడి బిడ్డతోటి లొల్లి పెట్టుకొని పలక మీద గీత గీసి పలక తీసుకుపోయి మూలకు ఆరేసిన్నాడు ఆడి బిడ్డ వాదికి వచ్చిన్నాడు పలక మీద గీత మలిపేసిన్నాడు ఆడి బిడ్డ శాపన పోతున్నాడు ఇవల్ల ఈ రోజులో అన్నలాలా నేను మీకు ఒక దీవెన అర్థి పెడుతున్నా ఇవల్ల ఈ రోజులో అన్నలాలా ఊరికొక్క బలియోడు ఉల్లిగడ్డ పొరలో బతకాలే నాకు ఆపద వచ్చినాడు కట్ట వచ్చినాడు ఎక్కడ పోతిరే అన్నలారా నేను అది వేసినాను ఒత్తి మధ్య వృక్షాలై పుట్టాలని దీవించి దేవుని అర్థం పెట్టింది మేడ
మేడలమ్మ ఎప్పుడు దీవనాసు పెట్టిందో సరే పర్వాలేదు బాబా వెళ్ళిపోదామా భగవంతుడు మేడమ్మ తోలుకోని పర్వతాల మీకైతే ఎప్పుడు భగవంతుడు మేడలమ్మనైనా ఎప్పుడు మంగళకత్రం మాలు లోపల ఉంచిండు భగవంతుడి గిరీత ఎప్పుడు పొత్తు పెట్టిండు మేడలమ్మాయి మాలు లోపల ఉండు అని మేడలమ్మను అక్కడ ఉంచిండు మేడలమ్మను తోలక రాకముందు 12 ఏళ్ళు దేవుడు పర్వతాలు ఏలిండు మేడలమ్మను తీసుకొచ్చి బామ మేడలమ్మను ఇక్కడ ఉండే పర్వతాలు ఏలబోదు అన్నాడు గాదేవుడేమో మేడలమ్మను అక్కడ ఉంచిండు ఆ భగవంతుడు రాజు వల్లయ్య ఆ పర్వతాల మీద ఇప్పుడు వెళ్ళిపోయాను గారి పర్వతాల మీద ఇప్పుడు ఆ భగవంతుడు పర్వతాల మీదకి వెళ్ళిపోయిండు ఆ పర్వతాల మీదకి వెళ్ళిపోయాడు నచ్చిన వారికి ఎందుకు చేస్తున్నాడు నచ్చిన వారికి బంగారం దానం చేస్తున్నాడు ఆ భగవంతుడు పర్వతాల మీద ఉండదు మేడలమ్మ కథ సంపూర్ణం అయిపోయింది.